హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమా వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏంటంటే నేను ఇన్స్టాంట్ బెల్లన్నం ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. అందరి ఇంట్లో అయితే మనం వండుకున్న అన్నం అయితే ఉంటుంది కదండి, సో దాన్ని యూజ్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఇంకేంటంటే ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది. ఈవినింగ్ టైంలో వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక స్నాక్ కావాలనేసి అయితే అడుగుతుంటారు కదా, సో అప్పటికప్పుడు మీరు ఇది ఈజీగా చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు నేను ఇది ఎలా చేయాలో చూపించే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఇప్పుడు నేను బెల్లన్నం చేసుకోవడం కోసం ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా అండి, దాన్ని ఆ బౌల్ నిండా తీసుకున్నాను నేను. ఇప్పుడు బెల్లన్నం కోసం ఏంటంటే బెల్లాన్ని కట్ చేస్తున్నాను. ఈ బెల్లం ఏంటంటే మరి పెద్దగా పీసెస్ లాగా కాకుండా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేస్తే ఏంటంటే మనం గ్రైండ్ చేసినప్పుడు మెత్తగా గ్రైండ్ అవ్వకుండా పీసెస్ లాగా ఉండిపోతుంది. సో ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు బౌల్లో చూపించిన అన్నానికి నేను కట్ చేసేంత బెల్లం అయితే కొంచెం ఎక్కువగానే స్వీట్గా ఉంటుంది. మీరు ఒకవేళ తక్కువ స్వీట్ కావాలనుకుంటే మాత్రం నేను చూపించిన దానికంటే కొంచెం తక్కువగా బెల్లాన్ని తీసుకోండి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో అన్నాన్ని వేస్తున్నా గ్రైండ్ చేయడం కోసం. నెక్స్ట్ ఈ కట్ చేసి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఈ బెల్లాన్ని మొత్తాన్ని వేసుకోవాలి. ఈ బెల్లాన్ని వేసాక నెక్స్ట్ ఏంటంటే కొన్ని పాలు పోస్తున్నాను నేను. పాలు పోయడం ఎందుకంటే మెత్తగా గ్రైండ్ అవ్వడం కోసం అనేసి పాలు యాడ్ చేస్తున్నా. తర్వాత కుకింగ్ అప్పుడు ఇంకొన్ని పోసుకోవాల్సి వస్తుంది పాలు. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టానండి. ఇప్పుడు ఈ గిన్నెలో నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఉంది కదా, ఇప్పుడు ఈ మొత్తాన్ని వేస్తున్నాను అందులో. ఇది వేసాక బాగా కలుపుకోవాలండి. స్టవ్ కొంచెం హైలోనే ఉంచుకొని ఇలా ఎప్పటికీ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను నేను, ఎందుకంటే మనకు మెయిన్గా బెల్లన్నం అనేది నెయ్యితోనే టేస్ట్ బాగుంటుంది. సో నెయ్యి అనేది మనకు నెయ్యి పాలు అనేది కంపల్సరీ. ఇందులో ఎంత పాలు ఎక్కువగా పోసుకొని ఎంత నెయ్యి ఎక్కువగా వేస్తే అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని పాలు పోస్తున్నానండి. ఇలా పాలు పోసుకున్నాక బాగా కలుపుకోవాలి. స్టవ్ కొంచెం సిమ్లోనే ఉంచుకోండి, మరీ హైలో కాకుండా. ఇప్పుడు ఇంకొన్ని యాడ్ చేస్తున్నాను నేను. చెప్పాను కదా, పాలు ఎంత ఎక్కువగా పోస్తే అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ అంతా. మనకి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. సో నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుంటున్నా నేను.
ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాం కదా, నేను దీనిపైన కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేసాక నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ వేసుకోండి. ఇది ఏంటంటే జస్ట్ 5 మినిట్స్లో చేసుకోవచ్చు. మీ పిల్లలు ఎప్పుడు కావాలన్నా కానీ, ఆల్రెడీ ఇంట్లో అయితే రైస్ ఉంటుంది కదా, సో అప్పటికప్పుడు చేసేయచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.